ఏంటయ్యా వెళ్ళిపోతున్నావు? ఏ డబ్బా అవసరం లేదా? చూడండి అయ్యా, రూపాయి తీసుకోకుండా ఫైల్ ఇచ్చి వెళ్తున్నాడు. నేర్చుకోండి అయ్యా అతన్ని చూసి. వీటిని ఇక్కడ కాదు, తీసండ్రా. వీడి శవం కూడా కనబడకూడదు. నాకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చింది ఆ కాలేజ్ స్టూడెంట్స్. అంతమంది చావుకు కారణమైన ఆ బద్రీనారాయణను నేను చంపాలనుకోలేదు. దీనికంతటికీ కారణమైన అవినీతిని చంపాలనుకున్నాను. ఈ సమాజాన్ని మార్చే శక్తి కేవలం విద్యార్థులకే ఉంది. అందుకే నేషనల్ కాలేజీలో ప్రొఫెసర్గా చేరి ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థుల్ని ప్రభుత్వ శాఖలన్నింటిలోకి పంపించాను. అలా పుట్టిందే ఈ ఏసీఎఫ్, యాంటీ కరప్షన్ ఫోర్స్. 30 రూపాయలు తీసుకుని అడ్డదారిలో టెండర్ ఫామ్ తెచ్చే అటెండర్ దగ్గర నుంచి 300 కోట్ల రూపాయల టెండర్లు పాడే కాంట్రాక్టర్ల వరకు అందరూ నేరస్తులే.
ఇలా ఎందరో మామూలు నేరస్తులు జైళ్లలో ఉంటే వీళ్ళు మన మధ్యనే ఉంటూ సమాజాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళని ఏసీఎఫ్ విడిచిపెట్టదు. ఒళ్ళో ఒక బిడ్డని కడుపులో మరో బిడ్డని పెట్టుకుని తానెందుకు చనిపోతుందో తనకే తెలియకుండా చనిపోయిన మీ భార్యకి మీరు చేస్తున్నది సరైన నివాళి. క్యారీ ఆన్ సార్. బద్రీనారాయణని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు సార్. ఒక అవకాశం ఉంది సార్. ఎల్లుండి అతని బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. చుట్టూ మంది మార్బలం ఉంటుంది, కష్టం అవుతుందేమో సార్. మనం వాడి బర్త్డే రోజునే వాడిని కిడ్నాప్ చేస్తున్నాం. ఎలా సార్? ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అలాగే బద్రి గారు. ఓకే. హాయ్ రెడ్డి గారు. హాయ్. ఎంజాయ్ ఎంజాయ్. బద్రీనారాయణ బద్రీనారాయణ ఓకే లాస్ట్ బర్త్డే కన్నా బద్రీనారాయణ 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 వాట్ ఏ థ్రిల్ సార్. చాలా అద్భుతంగా ఉందండి. రియల్లీ ఫెంటాస్టిక్. చాలా బాగా అరేంజ్ మా చేశారు. తమ్ముడు అరేంజ్ చేసి ఉంటాడు. ఏరా ఎరా నువ్వు అరేంజ్ చేసావా? లేదన్నా, హోటల్ వాళ్ళే అరేంజ్ చేశారేమో. ఓహో. నమస్కారం సార్. విష్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. మేమందరం మీ అభిమానం అండి. పదండి సార్, కేక్ కట్ చేద్దరు. ఓకే ఓకే. బద్రీనారాయణ 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 కట్ చేయండి సార్. మా అన్నయ్య అభిమానులు పాలిటిక్స్ లోకి రమ్మని ఒక్కటే గొడవ. హ్యాపీ డెత్. నిన్ను మరో 5 సెకండ్లలో కిడ్నాప్ చేస్తాం. ఏసీఎఫ్ ఏసీఎఫ్ నిన్ను కిడ్నాప్. తమ్ముడు 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 తమ్ముడు. బద్రీనారాయణ 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 ఎవరా మీరు? ఏమో భయ్యా, 100 రూపాయలు ఇచ్చారు. 100 రూపాయలు ఇచ్చి ఫోటో పెట్టుకోమంటే పెట్టుకున్నాం భయ్యా. చీకట్లో నిలబెట్టావు. ధైర్యం ఉంటే వెలుగులోకి రా. నేను వెలుగులోకి వస్తే నువ్వు తట్టుకోలేవు. వెలుగులోకి రాలేక చెక్కొట్లో ఉండి ఏసేపు నిన్ను నడుపుతున్నావు. దమ్ముంటే రా బయటకి. నువ్వా? నాకు వెలుగంటే భయం లేదురా. ఆ వెలుగు జనానికి ఇవ్వటానికే నేను చీకట్లో ఉన్నాను. ఈ రోజు జరిగింది రేపు మర్చిపోయే జనానికి నీ ఏసేపు ఎన్నాళ్ళు గుర్తుంటుంది? ఈ భూమి ఉన్నంత వరకు గుర్తుంటుంది. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమర అస్తమించిన మళ్ళీ తూర్పున ఉదయిస్తాడన్న నమ్మకం జనంలో చావనంత వరకు ఈ నేల మీద మంచి మనుషులు పుడుతూనే ఉంటారన్న నమ్మకం బతుకుంటుంది. ఆ నమ్మకమే మా ఏసీఎఫ్. ఈ ఆదర్శపు మాటలు చెప్పి జనాన్ని మోసం చేసేది మేము. నువ్వు చెప్తున్నావేంటి? నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను, చేతలో చేసేకే మాటలో చెబుతాను, మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడతాను. ఏంటయ్యా ఏసే పేరుతో గుప్పెడి జనాన్ని కిరాకి పెట్టుకుని ఎగిరిగిరికి పడుతున్నావు? నా వెనుకున్నది గుప్పెడి జనం కాదురా, పేద ప్రజల గుండె చప్పుళ్ళు. కిరాయి మనుషులు నీలాంటి కాంట్రాక్టుల దగ్గర ఉంటారు. నా దగ్గర ఉన్నది నా దారి నచ్చిన వాళ్ళు, నా దారికొచ్చిన వాళ్ళు. లంచగొడి తన మీద నేను చేస్తున్న ఈ యుద్ధంలో నా వాళ్ళంతా సైనికులే. 5 నిమిషాలు నన్ను వదిలిపెట్టి చూడు. నిన్ను నీ సైనిక సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను. కూల్చడం 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 నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు. నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. నిన్ను కాపాడమని ఈ స్టేట్లో ఎవరికైనా సరే ఫోన్ చేసుకో. హలో, నేను బద్రిని. ఎవరు? హోమ్ మినిస్టర్ గారి పియనా? రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అన్నాడా?
నేను బద్రిని, పోలీస్ కమిషనర్ ఆఫీస్. కాదండి, కమిషనర్ గారి ఆఫీస్. నేను అడిగితే అదేనయ్యా, పోలీస్ కమిషనర్ ఆఫీసా? కాదండి, ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. కమిషనర్ గారికి ఫోన్ ఇవ్వయ్యా. ఎలాగిస్తావయ్యా, ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. ఎవరయ్యా అదే? ఎవడోనండి, మిలిటరీ హోటల్ అని అడిగి ఆర్డర్ చెప్తున్నాడు. రాంగ్ నెంబర్ అని చెప్పానండి. నువ్వు చేయాల్సిన రైట్ నెంబర్ ఎవరికో తెలుసా? నీ తమ్ముడికి. నో ఛాన్స్. రఘు, డాక్యుమెంట్స్. ప్రపంచవ్యాప్తంగా నీకున్న ఆస్తుల లిస్ట్. నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తి పేదవాళ్ళందరికీ సమానంగా పంచుతాను. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. పెట్టకపోతే నువ్వు చచ్చాకైనా నీ శవంతో ఈ కాగితాల మీద వేలు ముద్రలు తీసుకుంటాను. టంగు తెగుద్ది. మళ్ళీ అరిచావో నీ కంఠంలో నరాలు తెంపి నా బూట్లకి లేసులుగా కట్టుకుంటా.